కేంద్రమే, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర వైపే మొగ్గు చెప్తుంది. ఎందుకంటే ఆంధ్రుల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆంధ్ర దగ్గర మెజారిటీ ఉంది. 2/3 తెలంగాణ, 2/3 ఆంధ్ర వాళ్ళ అసెంబ్లీలో, 1/3 తెలంగాణ వాళ్ళు. డబ్బులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ చుట్టే తిరుగుతుంది. ఎక్కడ పండు ఉంటే ఆ కొమ్మ మీద కోతులు దూకినట్టు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అట్టే చూస్తుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇప్పుడు కలిసిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డబ్బు చూపించి ఎవరైనా కొనగలుగుతాడు. ఎప్పుడో కొనేసిండు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మనిషి. ఆయన A1 ఆయన చంద్రబాబు నాయుడు నోట్ 4 ఓటు కేసులో నోట్లు చూసినాం కదా మనం. నోటు ఇచ్చి ఓటు కొనే పని, ఆ దొంగ పనిలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు, A1 అక్యూజ్ 2 రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కలిసే ఉన్నారు. ఆయన పార్టీ మనిషి ఆయన ఎప్పుడైనా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పార్టీ మనిషి అంటారు కానీ ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కూడా అయ్యిండు. పార్టీలు వేరు, ఎట్లా చెప్తారు? పార్టీలో అన్ని పార్టీలు కూడా కలిసే ఉంటాయి. దొంగలంతా కలిసే ఉంటారు. ఆయన ఏ పార్టీ, ఆ పార్టీలో ఉన్నాడా లేదా అడగండి, కళ్ళ పెట్టి అడుగుదాం. ఆ పార్టీలో ఉంటి వాలేవా నువ్వు? చంద్రబాబుతో ఉంటి వాలే, కేసీఆర్తో కూడా ఉన్నాడు. ఆయన 16 పార్టీలు మారిండు. ఏ పార్టీ అనేది? రాజకీయ నాయకులు అందరూ లఫంగలే కదా, దొంగలే కదా. అందరు 16 పార్టీ, ఏ రాజకీయ నాయకునికి ఏ పార్టీ శాశ్వతం కాదు, అందరు దొంగలే కదా. ఆ దొంగలే ఇల్లు కూడా ఉన్నారు. అయితే ఆయనకు వాళ్ళకి కావాల్సింది డబ్బే కావాలి. డబ్బే ప్రధానం, భూములే ప్రధానం, ఎవరికైనా అదే ప్రధానం మనకి. అందుకనే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 18 గంటలు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మహామేధావాడు చంద్రబాబు నాయుడు. ఆయన దగ్గర తెలుగు నేర్చుకుంటాడు. చంద్రబాబు నాయుడు వచ్చి మేము మీకు తెలుగు నేర్పుతాం, వ్యవసాయం నేర్పుతాం అంటుండు. అయినా మన ముఖ్యమంత్రి సిగ్గు శరం ఉండలేదు కదా. ఎట్లా నేర్పుతావు నువ్వు? ఎవరిని రా, మా దగ్గర తెలంగాణలో తెలుగు ఉంది కదా. వానికి అర్థం కాదు ఏంటంటే ఆంధ్రోళ్ళకు మనకంటే ఎక్కువ ఉర్దూ మన దగ్గర ఉంటుంది. అంతా ఉర్దే, వానికి తెలియదు ఆ సంగతి. కుర్చీ అంటే ఉర్దూ, చెప్పాలంటే ఉర్దూ, కలం అంటే ఉర్దూ, జల్పాలంటే ఉర్దూ, మా ఇలాకా అంటే ఇలాకా ఉర్దూ, దిశ తాలూకు అంటే తాలూకు ఉర్దూ. వానికి తెలియదేమో. జోరుగా హుషారుగా షికారుకి వెళ్దాం అంటే జోరు ఉర్దూ, హుషారు ఉర్దూ, షికారు ఉర్దూ. సర్కార్ జిల్లాలో అసలు తెలుగు మాట్లాడుతారంటారు దొంగలు. సర్కార్ ఉర్దూ, జిల్లా ఉర్దూ, అసలు ఉర్దూ. తెలుగు అనేది ఒకటే తెలుగు. వానికి తెలియదు ఆ సంగతి. వీడిని కూడా తెలియదు. ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి తెలియదు, ఈ ముఖ్యమంత్రి తెలియదు. ఒకడు బద్మాష్ గాడు, ఒకడు బేకూఫ్ గాడు. వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు బద్మాషులు బేకూఫ్లు కలిసిపోయి ఇప్పుడు మన మీద తెలంగాణ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. 18 గంటలు పనిచేస్తున్నారట. ఏం 18 గంటలు? బుద్ధిన మాటలేనా? మొత్తం తెలంగాణ పరిశ్రమను మూసేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. డీఇండస్ట్రియలైజేషన్ కదా చేసింది. సిగ్గు లేకుండా షేమ్లెస్ డీఇండస్ట్రియలైజేషన్. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రగాడుల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, ఆయంజాములు, నిజాం షుగర్, సిర్పూర్, కాంగ్రం, రామగుండం అన్ని మూసిపారేసినప్పుడు తెలంగాణ ఉద్యమం లేస్తే తెలంగాణ అన్న వాళ్ళందరినీ చంపారేసి ఒక్క 18 మందిని ఒక్క బోనగిరిలో చంపాడు. బెల్లెళ్తను, మారోజు వీరను, ఇక్కిరి సిద్ధులను, ముక్కా కరుణాకర్ను, రాములు యాదవ్ను, ఎంతమందిని చంపిండు? 18 మంది చంపాడు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చిండు కదా, వీడే కదా. కాల్చిన వాడిని ఎట్లా తీసుకొస్తావు నువ్వు? సిగ్గు శరముందా నీకు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు నువ్వు? రేవంత్ రెడ్డి ఎన్నడూ లేడు. ఇంతమందిని చంపిన తీసుకొచ్చేసి నువ్వు తెలంగాణ అంటావు. నయంను సృష్టించింది ఎవడు? నయం సృష్టించింది చంద్రబాబు నాయుడే కదా. ఇంతమందిని చంపితే నయంను కేసు పెట్టినావా? వాని మీద ఎంక్వైరీ చేసినావా? పట్టుకున్నావా? ఏమి చేయలే. అంటే నువ్వే ముద్దాయివి, నువ్వే నేరస్తునివి. అటువంటి నేరస్తునంటే రేవంత్ రెడ్డి తిరుగుతుందంటే తెలంగాణ జనం చీచి తూతూ అని అమ్ముతారు. ఫాల్తూ అని అమ్ముతున్నారు. అయినా సిగ్గులేదు వాళ్ళకు.